నమస్తే, వెల్కమ్ టు ఆదాం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం సడక్ రోడ్డు నందు గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన సెంటు స్థలాల్లో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అక్కడ నివాసం ఉంటున్న వారు వారి యొక్క సమస్యలను ఆదాం న్యూస్ ఛానల్తో వారు బాధలు చెప్పుకుంటున్నారు. పిల్లలు స్కూల్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. గుంతల రోడ్లు, ఎక్కడ చూసినా నీళ్లు నిలిచి పాములు ఇంటిలోకి వస్తున్నాయి. మేమంతా భయపడుతున్నాం. మాకేమన్నా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే ఒక్క ఆటో కానీ అంబులెన్స్ కానీ రావట్లే. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇబ్రాపట్నం ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని మా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ని అడుగుతున్నామని, నీ పెద్ద మనసుతో ఈ జగనన్న కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీరు గుర్తిస్తారని, వెంటనే అధికారులను జగనన్న కాలనీకి పంపించి ఈ రోడ్లు, డ్రైనేజీ కాలువలో బాగు చేస్తారని మేమంతా నమ్ముతున్నామన్నారు. బురదగా ఉండి బళ్ళు వెళ్ళటానికి కానీ మనుషులు తిరగటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందనేసి ఆదాం న్యూస్ ఛానల్ తో కొంతమంది చెబితే ఇక్కడికి ఆదాం న్యూస్ ఛానల్ వచ్చింది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఒక చెరువులాగా స్థాపించింది ఇది. ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రోడ్లన్నీ కూడా జలమయం అయ్యి బురద గుంటలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న మరి కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. బీజేపీ నాయకులు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మారాసు కృష్ణమోహన్ మాట్లాడుతూ, దృష్టికి తీసుకురాగా వారు మున్సిపాలిటీ నాయకులతో కలిసి అక్కడ పర్యటించడం జరిగింది. వారు పడుతున్న ఇబ్బందులను, ఎదుర్కొంటున్న సమస్యలను, మోకాళ్ల లోతు నీళ్లలో స్థానికులతో కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడకు వచ్చిన ఆదాం న్యూస్ ఛానల్తో వారు మాట్లాడుతూ, ఇక్కడ నివసిస్తున్న వారి సమస్యలను మా బీజేపీ మైలవరం నియోజకవర్గ కన్వీనర్ నూతలపాటి బాల కోటేశ్వరరావు ద్వారా నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లి వారి ఇబ్బందులను, రోడ్లు మరియు డ్రైనేజీలు, త్రాగునీరు లేక వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి యొక్క తీవ్రతను వివరించి పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్ష కార్యదర్శులు చల్ల ఆంజనేయులు, కరుకుమల్లి సత్యవతి, నాగేశ్వరరావు, గోపి, స్థానికులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడండి. ఈ రోడ్లు అసలు బాగాలేదు, ఏం బాగాలేదు. గుంతలు రోడ్లు, వాటర్ నిలిచిపోతున్నాయి అన్ని. అసలు రోడ్లు బాగాలేదు, ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయి. స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు వేపియాలండి. అసలు మెయిన్ రోడ్లు, హాస్పిటల్ కన్వీనియంట్ లేదండి. మాకు ఏమైనా ఎమర్జెన్సీ వస్తే మేము ఎలాగండి నైట్ ఎంత ఇబ్బంది పడతాము. ఒక హాస్పిటల్ కన్వీనియంట్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామండి. నైట్ ఏమైనా ప్రాబ్లం వస్తే మేము ఎవరికి చెప్పుకోవాలండి? అధికారులు చెప్పుకోక. ప్లీజ్ కొంచెం అలర్ట్ అవ్వండి అధికారులు. నువ్వు వచ్చినా చేసినా అంబులెన్స్ రావట్లేదు. నా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం. కూరగాయలు తెచ్చుకోవడానికి మాకు తినడానికి సౌకర్యం లేదు. పిల్లలు బళ్ళు కలిసానికి లేదు. 10 రోజుల నుంచి బళ్ళు లేకుండా కూర్చున్నారు పిల్లలు. మా బాధ మీరు గమనించండి. ఒకసారి వచ్చి ఏరియాకి ఒకసారి వచ్చి చూసారండి. మా బాధ ఏంటంటే మేము కష్టపడే బాధ అంటే తెలిసింది. గ్యాస్ అయిపోయినా కానీ తెచ్చుకోవడానికి లేదు. ఎవరు వస్తున్నారండి? ఎవరు వచ్చి చూడట్లా. ఓట్లు వేపించుకున్నారు, వెళ్ళారు. ఎవరు రావట్లా. మా బాధ ఎవరు ఎంట్లా? మీరు కొంచెం ఒక్కసారి వచ్చి చూడండి. మా బాధ మీకు తెలిసింది. మా ఇళ్ళకి వస్తారు. మేము ఎంత ఎన్ని బాధలు పడుతున్నాము. కూరగాయలు తెచ్చుకోవడానికి లేక, వండుకోవడానికి, తినడానికి కూడా లేకుండా చాలా బాధపడుతున్నాం. తాగడానికి నీళ్ళు కూడా లేక చాలా బాధపడుతున్నాం. మా బాధ కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి, మా మీద దయ చూడండి. బాగా బురద, పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. పాములు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు వెళ్ళడానికి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా దారి లేదండి. అసలు బాగా ఇబ్బందిగా ఉంది. రోజు కూలి పని చేసుకుంటేనే బతికే వాళ్ళం మేము. రోజు పనులకి వెళ్ళే వాళ్ళకి అందరికి చిన్న పిల్లలు, మాకు అసలు బాగా చిన్న పిల్లలు. ఆ బురదలో పడిపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. రోజు పాములు వస్తున్నాయి. రోడ్డు మాకు వేయాలని కోరుకుంటున్నాం. మా అప్పు చేసే ఇల్లు కట్టుకున్నాం అండి. అందరం కూడా ఎవ్వరు రాలేదండి. అసలు ఎవ్వరు రాలేదు. బాగా వర్షము, నీళ్లు ఆ బురదలోనే వెళ్తున్నాము, బురదలోనే వస్తున్నాం. మంచినీళ్ళు కూడా ఆ బురదలోనే తెచ్చుకుంటున్నాం. అన్ని రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం బాగా.
మరొక్కసారి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది.